కూడా మామూలుగా వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు. బెయిల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చేదాకా కూడా ఆగింది. కింద కోర్టులో అనుకుంటూ వచ్చేసి ముందస్తు బెయిల్ వచ్చేసేదాకా కూడా ఆగారు. ఆమె జోలికి పోలా. ఆ తర్వాత అతన్ని టార్గెట్ చేశారు. అతన్ని టార్గెట్ చేయొచ్చు, తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా. ఇందులో ఏంటి అంటే అందులో డబ్బులు చెక్ చేసినప్పుడు వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయి దగ్గర నుంచి అన్నటువంటి. కాబట్టి ఆటోమేటిక్గా అందులో ఇరుక్కోవడం ఉంటుంది, నో డౌట్ దాని ప్రకారం. అయితే అక్కడ కూడా పేరు నానిని ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి అని ఉంది. ఫస్ట్ అతను ఎవరో అకౌంట్లోకి వెళ్ళి, అంటే రేషన్ అక్కడ అక్రమంగా వెళ్ళి ఆమె అకౌంట్లోకి వచ్చినాయి అని ఆ డబ్బులు. ఆ తేజో, సాయి తేజో ఎవరో పేరు మానస్ తేజ మేనేజర్ అతని అకౌంట్ లోకి డబ్బులు పడి అతని అకౌంట్ లో నుంచి ఆమె అకౌంట్ లోకి పడ్డాయి అన్నటువంటి. అది ఏం డబ్బులు? అది బియ్యం కొనుక్కున్న వాళ్ళ డబ్బులా, లేకపోతే గనక బియ్యానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి డబ్బులా? అది మేబీ కొనుక్కున్న వాళ్ళ డబ్బులే అయి ఉంటాయి, లేకపోతే అంత పెద్ద అమౌంట్ పడదు కదా 25-30 లక్షల రూపాయలు అంటే. కాబట్టి అమ్ముంటారు. 25-30 లక్షలకు అమ్మిన దానికి 7 కోట్ల రూపాయలు 8 కోట్లు పెనాల్టీ కడతారా? కాబట్టి లేదా వాళ్ళదేదో లావాదేవీని దీనికి మళ్ళించు, దీనికి రాస్తున్నానన్నా ఉండాలి. అది రేపు పొద్దున ఆర్గ్యుమెంట్స్లో తేలిపోతుంది. అందుకనే ముందస్తు బెయిల్ వచ్చింది ఇతనికి కూడా, అరెస్ట్ చేయద్దు. రెండోది ఏంటంటే రేషన్కి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతున్నది ఏంటంటే అరెస్టుల ప్రక్రియను పెట్టాల ప్రభుత్వాలు. ఎందుకంటే తిలాపాపం